హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్ ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు చూద్దాం. నెంబర్ 1, అలా కాకపోతే అతను వచ్చేవాడు. హ్యాడ్ ఇట్ నాట్ బీన్ సో హీ వుడ్ హ్యావ్ కమ్. నెంబర్ 2, ఆమె నాదైతే బాగుండును కదా. వుడ్ దాట్ షీ వర్ మైన్. వుడ్ దాట్ షీ వర్ మైన్. సో ఇవ్వండి ఆన్సర్స్. ఈ వీడియోలో మీకుండబోయే క్వశ్చన్, అంత తొందరపడకు. సో దీనిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. రష్. రష్ అంటే అర్థం హడావిడి, తొందర, పరుగు పరుగున పరిగెత్తడం, ఇలా చాలానే ఉంటాయి. సో దీనిని ఉపయోగించి ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతను ఎప్పుడు హడావిడిగా ఉంటాడు. హీ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ రష్. ఈరోజు ఉదయం కొంచెం హడావిడిగా ఉంది. దిస్ మార్నింగ్ వాజ్ ఎ బిట్ రష్డ్. కొన్ని పనులు హడావిడిగా జరిగిపోయాయి. A few things were rushed. A few things were rushed. ఆమె పడిపోవడం చూసి వాళ్ళు సహాయం చేయడానికి పరిగెత్తారు. They saw her fall and rushed to help. They saw her fall and rushed to help. ఆమె ఉన్నట్టుండి అరిస్తే ఏం జరిగిందోనని మేము రూమ్లోకి హడావిడిగా వెళ్ళాము. When she suddenly screamed, we rushed into the room to see what had happened. When she suddenly screamed, we rushed into the room to see what happened. సెంటెన్స్ కొంచెం లెందీగా ఉంది కాబట్టి పాజ్ చేసుకుని వినండి కావాలనుకుంటే. అతను హడావిడిగా వచ్చి నాకు విషయం చెప్పాడు. He rushed up to me and told the matter. He rushed up to me and told the matter. వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి చాలా తొందరపడుతున్నారు. They are too rushed to go there. They are too rushed to go there. అతను పెళ్లికి తొందరపడుతున్నాడు. He is too rushed to get married. He is too rushed to get married. అతను ఆమె వెంట పరిగెత్తాడు. He rushed after her. He rushed after her. ఆమె పెళ్లి చేసుకోవడానికి తొందరపడడం లేదు. She is in no rush to get married. She is in no rush to get married. పెళ్లి హడావిడిగా జరిగిపోయింది. The wedding was rushed. The wedding was rushed. సో గైస్, ఇదండి ఈరోజు క్లాసు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, కావలసిన వాళ్ళకి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు చేరుతాయి. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and see you in the next video.